14-16 సంవత్సరాల నుండి కూడా సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్ధతిని పట్టిస్తూ వివిధ వృత్తులలో ఉన్నారు సార్. ఇప్పటికీ ఒక సగటు వ్యక్తి తన ఖర్చులను భరించేంత జీతం కూడా మాకు రావట్లేదు. చాలా తక్కువ వేతనంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ మేము పనిచేస్తున్నాం. మేము గత ప్రభుత్వాన్నైనా ఈ ప్రభుత్వాన్నైనా మేము కోరేది ఒక్కటే, ఇది చాలా న్యాయమైన కోరిక. అన్ని అర్హతలు ఉన్నవి కాబట్టి ఎన్నో సంవత్సరాల నుండి ఎంతో ఉన్నతమైన ఒక విద్యాశాఖకు మేము సేవలు అందిస్తున్నాం. ఇంత ఉన్నతమైన విద్యాశాఖ సేవలు అందిస్తున్నాం కాబట్టి మేము చేసే సేవలను గుర్తించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని మేము మా న్యాయమైన కోరికను సీఎం గారి ముందు ఉంచుతున్నాం. న్యాయబద్ధమైనటువంటి కోరికను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నామని ప్రధాన డిమాండ్. ఎస్ఎస్ఏ ఉద్యోగులు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే గత 18 సంవత్సరాలుగా విద్యాశాఖలో పనిచేస్తున్నాము. 18 సంవత్సరాల నుంచి కూడా వెట్టి చాకరీగా పనిచేస్తున్నాం, గౌరవ వేతనంగా మాత్రమే పనిచేస్తున్నాం. గత 18 సంవత్సరాల నుంచి కూడా వివిధ ముఖ్యమంత్రులు అడిగిన వివిధ మంత్రులు అడిగిన అందరి దృష్టికి మా సమస్యలు తీసుకెళ్ళినాం. ఇది కేవలం రెగ్యులరైజేషన్ అయ్యే వరకు కనీస వేతనాన్ని మాకు అమలు చేయాలని ప్రధాన డిమాండ్తో ముందుకెళ్తున్నాం. మొత్తం మీద గత 10 నుంచి 18 సంవత్సరాల నుంచి కూడా కోరుతున్నటువంటి పరిస్థితుల్లో భాగంగా వారి డిమాండ్ని పరిష్కరిస్తామని హామీ మాత్రమే ఇచ్చారు. కానీ ఇంకా ఎవరు ముందుకు రాలేదు. మేడం పీటీఐల నుండి మాట్లాడాలి 12 ఏళ్ళు టైం స్కేల్ అన్నా ఇప్పించి మాకు ఎంతో కొంత ప్రభుత్వం తోడు నీడుగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ప్రభుత్వాన్ని నిజంగా కోరుకుంటున్నాం. సో కనీస వేతనాలైనా ఇవ్వాలి, ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి డిమాండ్తో ముందుకొస్తున్నటువంటి పరిస్థితి. సర్వశిక్ష అభియాన్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 19,000 మంది ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 600 మంది ఉన్నారని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికైనా తమ యొక్క న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతున్నారు.